In this video, I am going to explain about YAC tool. YAC అంటే yet another compiler. ఈ టూల్ ఒక పర్పస్ ఏంటి అంటే మన జనరల్గా ఒక కంపైలర్ని బిల్డ్ చేయాలంటే 6 ఫేజెస్ ఉన్నాయి. లెక్సికల్ అనలైజర్, సింటాక్స్ అనలైజర్, సిమాంటిక్ ఇంటర్మీడియట్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి. లెక్సికల్ అనలైజర్లో మనం ఇన్పుట్ ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇస్తే అవుట్పుట్ అనేది మనకి స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ అనేవి వస్తాయి. అంటే ఈ లెక్సికల్ అనలైజర్కి ప్రాక్టికల్ టూల్ లెక్స్ టూల్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. ఈ సింటాక్స్ అనలైజర్కి ఇన్పుట్ ఏంటి? టోకెన్స్. అవుట్పుట్ వచ్చేసి పార్స్ ట్రీ అనేది వస్తుంది. దీని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే యాక్ టూల్, యట్ అనదర్ కంపైలర్. అంటే ఈ కంపైలర్ అనేది మనకి యూనిక్స్ ఎన్విరాన్మెంట్లో ఫ్రీగా దొరుకుతుంది. దాన్ని నువ్వు ఇన్స్టాల్ చేసుకొని ఈ యాక్ కంపైలర్కి ఇన్పుట్ ఏమో నువ్వు టోకెన్స్ ఇస్తావు, అవుట్పుట్ ఏమో పార్స్ ట్రీ వస్తుంది. అది వ్యాలిడ్ టోకెన్స్ అయితే నీకు పార్స్ ట్రీ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ కంప్లీట్గా అంటే ఈ పర్టికులర్ వీడియో ఒక కాన్సెప్ట్ నీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే లెక్స్ టూల్ చూడండి. సేమ్ అదే ఫార్మాట్లోనే ఉంటుంది. ఇది కూడా కొంచెం మోడిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ని అయితే సెక్షన్స్ ఉన్నాయో ఇక్కడ అన్ని సెక్షన్స్ ఉంటాయి. సో యాక్ ఫుల్ ఫామ్ యట్ అనదర్ కంపైలర్. దీంట్లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. నువ్వు లెక్స్ ప్రోగ్రామ్ ఏదన్నా రాయాలంటే ప్రోగ్రామ్ నేమ్ డాట్ ఎల్ అంటావు. అదే యాక్ ప్రోగ్రామ్ రాయాలంటే ప్రోగ్రామ్ నేమ్ డాట్ వై అంటారు. నాకు నచ్చిన పేరు ఏదైనా పెట్టుకోండి, కానీ డాట్ వై ఇవ్వాలి. లెక్స్కి అయితే డాట్ ఎల్ ఇవ్వాలి, సికి అయితే డాట్ సి. అలానే ఇక్కడ మనకి యాక్కి డాట్ వై. సో ఇన్బిల్ట్గా మనకి యాక్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇన్బిల్ట్గా మనకి యాక్ కంపైలర్ ఉంటుంది. సో యాక్ అనేది ఇన్బిల్ట్ కంపైలర్. లెక్స్కి లెక్స్ కంపైలర్ ఇన్బిల్ట్గా ఎలా అయితే ఉందో యాక్ కంపైలర్ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు యాక్ కంపైలర్కి నువ్వేమి ఇస్తావు? నువ్వు రాసిన ప్రోగ్రామ్ ఇస్తావు. ఆ ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వాలి? డాట్ వై ఇవ్వాలి. ఆ ప్రోగ్రామ్ని యాక్ కంపైలర్కి ఇస్తే నీకు ఒక సి కోడ్ వస్తుంది. కానీ సి కోడ్ వచ్చేసి మాత్రం ఫైల్ నేమ్ ఇదే వస్తుంది, y.tab.c. అదే నీకు లెక్స్ ప్రోగ్రామింగ్లో అనుకోండి, లెక్స్ ప్రోగ్రామింగ్లో లెక్స్ కంపైలర్కి లెక్స్ ప్రోగ్రామ్ ఇస్తే lex.yy.c వస్తుంది. యాక్ వచ్చేసరికి y.tab.c. అక్కడ చూడండి లెక్స్ డాట్ అని వచ్చింది, ఇక్కడేమో వై అంటే యాక్కి సంబంధించింది కాబట్టి y.tab.c. ఒక సి ఫైల్ దేనికి ఇస్తాం? సి కంపైలర్కి ఇస్తాం. సి కంపైలర్కి ఇస్తే ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ ఫైల్ వస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ఫైల్కి నువ్వేమి ఇవ్వాలి? ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ అంటే ఏమి ఇస్తావు? టోకెన్స్ ఇస్తావు. టోకెన్స్ ఇస్తే నీకు పార్స్ ట్రీ వస్తుంది, అది అవుట్పుట్. ఇప్పుడు నీ గోల్ ఏంటి? యాక్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో తెలియాలి. ఇప్పుడు ఇంతకుముందు లెక్స్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూసాం. డాట్ ఎల్ తోటి 3 సెక్షన్స్ ఉన్నాయని చెప్పాను. అలానే ఇప్పుడు నీ గోల్ ఏంటంటే ఒక యాక్ ప్రోగ్రామ్ రాయటం వస్తే అప్పుడు దాన్ని ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలనేది ఈ ప్రాసెస్. సో ఇప్పుడు యాక్ ప్రోగ్రాంలో సేమ్ మనకి లెక్స్లో ఎన్నైతే సెక్షన్స్ ఉన్నాయో యాక్లో కూడా అవే సెక్షన్స్ ఉంటాయి. డిక్లరేషన్ సెక్షను, ట్రాన్స్లేషన్ రూల్స్ అండ్ ఆక్సిలరీ ఫంక్షన్స్, సబ్ రొటీన్స్, సి రొటీన్స్ ఏవైతే ఉన్నాయో సపోర్టింగ్ సి ఫంక్షన్స్ అన్నీ కూడా అంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అన్నీ రాస్తారు. దీంట్లో డిక్లరేషన్ సెక్షన్ అంటే ఎలా ఉంటుందని చెప్పాను, సేమ్ మన లెక్స్లో లాగే పర్సంటేజ్ ఓపెన్ కర్లీ బ్రేస్, పర్సంటేజ్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. దీని లోపల నువ్వు ఏమేమి రాస్తావు? దీని లోపల నువ్వు మొత్తం 3 రాస్తావు. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలన్నా, ఒక కాన్స్టెంట్ని డిక్లేర్ చేయాలన్నా, ఒక ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టరీస్, ఇవన్నీ కూడా దీని లోపల రాస్తాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిక్లరేషన్ సెక్షన్. ట్రాన్స్లేషన్ రూల్స్ అనేవి 2 పర్సంటేజ్ సింబల్స్కి మధ్యలో రాస్తాం. ఈ ట్రాన్స్లేషన్ రూల్స్ ఎలా రాయాలనేది ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి సింటాక్స్ అనలైజర్లో ఉండే అన్నీ కూడా కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఎలా ఉంటుందంటే ఏ డిటర్మైన్స్ బీసీ లేదా ఏ డిటర్మైన్స్ ఎక్స్వై, ఇలా ప్రొడక్షన్స్ ఉంటాయి. ఈ ప్రొడక్షన్స్ ట్రాన్స్లేషన్ రూల్స్ రాయాలి. దీంట్లో ఫస్ట్ది వచ్చేసి డిక్లరేషన్ సెక్షన్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయని చెప్పాను. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి డిక్లేరింగ్ ఏ వేరియబుల్ ఆర్ డిక్లేరింగ్ ఏ కాన్స్టెంట్ ఆర్ ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టరీస్. ఇలాంటి ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టరీస్ అన్నిటికీ కూడా వాడుకోవచ్చు. యాష్ ఇంక్లూడ్ ctype.h, stdio.h, coinio.h, ఇవన్నీ కూడా దీని లోపల మాత్రమే రాయాలి. పర్సంటేజ్ ఓపెన్ కర్లీ బ్రేస్, సపోజ్ ఇంట్ స్పేస్ a, b, యాష్ ఇంక్లూడ్ less than symbol ctype.h, hash include less than symbol stdio.h,
లేదా కాన్స్టెంట్స్ డిక్లేర్ చేయాలి. కాన్స్టెంట్ స్పేస్ ఇంట్ స్పేస్ x ఈజ్ ఈక్వల్ టు 10. సో తర్వాత పర్సంటేజ్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. ఒక డిక్లరేషన్ సెక్షన్లో ఇవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్లేషన్ రూల్స్. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి. ట్రాన్స్లేషన్ రూల్స్ అంటే 2 పర్సంటేజ్ సింబల్స్కి మధ్యలో రాయాలి. అంటే పర్సంటేజ్ అంటే ట్రాన్స్లేషన్ రూల్స్ ఎక్కడ బిగిన్ అవుతున్నాయి అనే దానికి ఇండికేషన్ ఇది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనే దానికి ఇండికేషన్ ఇది. ఈ రెండింటికి మధ్యలో నువ్వు ట్రాన్స్లేషన్ రూల్స్ రాయాలి. ట్రాన్స్లేషన్ రూల్స్ రాసేటప్పుడు నీ దగ్గర ప్రొడక్షన్స్ ఎలా ఉంటాయి? ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఉంటాయి. అంటే ఏ డిటర్మైన్స్ BC/CD/EF ఇలా ప్రొడక్షన్స్ ఉంటాయి. దీనికి నువ్వు ట్రాన్స్లేషన్ రూల్స్ రాయాలి. ఈ ప్రొడక్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇది ఎల్హెచ్ఎస్, ఇదన్నీ ఆర్హెచ్ఎస్లో ఒకటి కంటే ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు. అంటే దీన్ని ఎలా కాల్ చేస్తున్నాను చూడండి. ఎల్హెచ్ఎస్లో ఉన్నదాన్నేమో హెడ్ అంటున్నాను, ఈ ఆర్హెచ్ఎస్లో ఉండేదాన్నేమో ఇది బాడీ 1, ఇది బాడీ 2, ఇది బాడీ 3, అలా ఎన్నైనా రావచ్చు. ఇప్పుడు నీకు యాక్లో దీనికి కోడ్ ఎలా రాయాలి అంటే ట్రాన్స్లేషన్ రూల్స్ ఎలా రాయాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో అదే రాసాను చూడండి. హెడ్, ఇక్కడ యారో మార్క్ బదులు కాలన్ పెడుతున్నాను. కాలన్ పెట్టి ఈ బాడీ 1 ఏదైతే ఉందో అదే రాసి కర్లీ బ్రేసెస్లో దీని యొక్క సిమాంటిక్ యాక్షన్ రాయాలి. కర్లీ బ్రేసెస్ లోపల దీనికి సిమాంటిక్ యాక్షన్. నెక్స్ట్ ఒకటి దీనికంటే దీనికి ఏతో పాటు ఇది ఒకటే కాదు, బాడీ 2 కూడా ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కాలన్ పెట్టకుండా పైప్ సింబల్ పెట్టాను చూడండి. పైప్ సింబల్ బాడీ 2 కర్లీ బ్రేసెస్లో దీని యొక్క సిమాంటిక్ యాక్షన్. మళ్ళీ ఇంకోటి ఉందనుకోండి, మళ్ళీ పైప్ సింబల్ పెట్టడం, బాడీ 3 మళ్ళీ కర్లీ బ్రేసెస్లో సిమాంటిక్ యాక్షన్. అలా నీకు ఎన్నైతే బాడీస్ ఉంటాయో ఫస్ట్ దానికి మాత్రం కాలన్ పెట్టాలి, రిమైనింగ్ అన్నిటికి మాత్రం పైప్ సింబల్ పెట్టాలి. ప్రతి ఒక్క బాడీకి నువ్వు సిమాంటిక్ యాక్షన్ కర్లీ బ్రేసెస్లో రాయాలి. ఈ సిమాంటిక్ యాక్షన్స్ రాశాక ఎండింగ్లో సెమీకోలన్ ఉండాలి, అది కంపల్సరీ. ఎండింగ్లో సెమీకోలన్ అనేది ఉండాలి. ఈ పర్టికులర్ ప్రొడక్షన్కి రాసేసావు, ఈ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతే దీని ఎండింగ్లో సెమీకోలన్ ఉండాలి. సో హెడ్కి ఫస్ట్ దానికి బాడీ 1కి కాలన్, రిమైనింగ్ వాటికి పైప్ సింబల్ ఉండాలి. ప్రతి ఒక్క బాడీకి సిమాంటిక్ యాక్షన్ కర్లీ బ్రేసెస్లో రాయాలి. రాసే సిమాంటిక్ యాక్షన్కి ఎండింగ్లో సెమీకోలన్ ఉండాలి. అదొక పాయింట్. ఈ పర్టికులర్ ప్రొడక్షన్కి సంబంధించి మొత్తం రాసేసాను, బాడీస్ ఎన్ని ఉన్నాయి అన్నీ రాసేసాను. ఈ ప్రొడక్షన్కి సంబంధించి అన్ని బాడీస్ అయిపోతే ఎండింగ్లో సెమీకోలన్ పెట్టాలి. మళ్ళీ ఇంకో ప్రొడక్షన్ ఉందనుకోండి, సపోజ్ C డిటర్మైన్స్ XY అని, అప్పుడు C కోలన్ అంటారు, మళ్ళీ XY దీని యొక్క సిమాంటిక్ యాక్షన్ సెమీకోలన్. ఒకటే ఉంది రాసేసాను, తర్వాత సెమీకోలన్, ఇక్కడ కోలన్ ఫస్ట్, తర్వాత సెమీకోలన్. అలా ప్రతి ఒక్క ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్ని నాన్ టెర్మినల్స్కి నువ్వు ట్రాన్స్లేషన్ రూల్స్ రాయాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి ఎలా రాస్తున్నావు అనేది ఎగ్జాంపుల్ చూడండి. ఒక సింపుల్ డెస్క్ క్యాలిక్యులేటర్ అంటే 2 + 3 * 4 దీన్ని నువ్వు ఎవాల్యుయేట్ చేయాలి. దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే నీకు 12 + 2 అంటే 14 రావాలి ఆన్సర్. ఒక సింపుల్ డెస్క్ క్యాలిక్యులేటరు, దీనికి గ్రామర్ ఎలా ఉంటుంది అంటే ప్రొడక్షన్స్ ఎలా ఉంటాయి? ఎక్స్ప్రెషన్ డిటర్మైన్స్ ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్, ఆర్ ఎక్స్ప్రెషన్ టెన్స్ టు టర్మ్, ఆర్ టర్మ్ అంటే టర్మ్ స్టార్ ఫ్యాక్టర్, ఆర్ టర్మ్ టెన్స్ టు ఫ్యాక్టర్, ఫ్యాక్టర్ అంటే ఎక్స్ప్రెషన్, ఆర్ ఫ్యాక్టర్ అంటే డిజిట్. సో ఇది ఒక సింపుల్ డెస్క్టాప్ క్యాలిక్యులేటర్కి సంబంధించిన ప్రొడక్షన్స్. ఈ ప్రొడక్షన్స్ యూజ్ చేసి నువ్వు ఒక యాక్ ప్రోగ్రామ్ రాయాలి. సో యాక్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మొత్తం మనకి ఏమేమి ఉంటాయని చెప్పాను, 3 సెక్షన్స్ ఉంటాయని చెప్పాను. దాంట్లో ఒక సెక్షన్ ఏంటి? డిక్లరేషన్ సెక్షన్. డిక్లరేషన్ సెక్షన్లో ఏమేమి రాసానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రొడక్షన్స్ ఏంటి మన దగ్గర ఉన్నాయి? E డిటర్మైన్స్ E + TRT, టర్మ్ టెన్స్ టు టర్మ్ స్టార్ ఫ్యాక్టర్ ఆర్ ఫ్యాక్టర్, ఫ్యాక్టర్ టెన్స్ టు ఎక్స్ప్రెషన్ ఆర్ ఐడెంటిఫై డిజిట్. ఇప్పుడు దీనికి నువ్వు యాక్ ప్రోగ్రామ్ రాయాలి. ఒక సింపుల్ డెస్క్టాప్ క్యాలిక్యులేటర్ ప్రొడక్షన్స్ తెలుసు, దీన్ని బేస్ చేసుకొని నువ్వు యాక్ ప్రోగ్రామ్ రాయాలి. దీనికి డిక్లరేషన్ సెక్షన్ అంటే పర్సంటేజ్ ఓపెన్ కర్లీ బ్రేస్, పర్సంటేజ్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. దీని లోపల ఒక ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టరీ వాడాలి. వేరియబుల్స్ ఏమి డిక్లేర్ చేయలేదు, కాన్స్టెంట్స్ని ఏమి డిక్లేర్ చేయలేదు, జస్ట్
ఒక ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టరీ ఒకటి యాడ్ చేశాను, యాష్ ఇంక్లూడ్ సి టైప్ డాట్ హెచ్. ఇది ఎందుకు యాడ్ చేశాను అంటే మీకు ప్రోగ్రామింగ్లో ఈజ్ డిజిట్, ఈజ్ లెటర్ ఇలాంటివి ఏమన్నా యూస్ చేశాను అనుకోండి, అప్పుడు సి టైప్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ కావాలి. అది డిజిటా కాదా, అది లెటరా కాదా అని చెక్ చేయడానికి, అందుకోసం ఇది వాడతాం. సో సి టైప్ డాట్ హెచ్. తర్వాత ఈ పర్సంటేజ్ టోకెన్ స్పేస్ డిజిట్, ఇది మాత్రం మనకి డిక్లరేషన్ సెక్షను కాదు, ట్రాన్స్లేషన్ రూల్ కాదండి, ఇది సపరేట్గా డిక్లేర్ చేసింది, ఇది దేనితోటి సంబంధం లేదు. సో ఒక టోకెన్కి నువ్వు డిజిట్ అనే పేరు పెట్టు, అంటే డిజిట్ అనేది వన్ టైప్ ఆఫ్ టోకెన్ అని యూస్ చేసుకున్నావు, దానికి నువ్వు పర్సంటేజ్ టోకెన్. సో పర్సంటేజ్ టోకెన్ అంటావు, డిజిట్ అంటావు, అంటే డిజిట్ అనేది వన్ టైప్ ఆఫ్ టోకెన్ అని. సో దీంట్లో మనం ట్రాన్స్లేషన్ రూల్స్ రాయాలి. ట్రాన్స్లేషన్ రూల్స్ ఎలా రాస్తామని చెప్పాను, 2 పర్సంటేజ్ సింబల్స్కి మధ్యలో రాయాలి. దీంట్లో ఫస్ట్ది ఏముంది చూడండి, ఫస్ట్ ప్రొడక్షన్ ఈ డిటర్మైన్స్ ఈ ప్లస్ టీ. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ వదిలేయండి, ఇది ఎలా అనేది నేను లాస్ట్లో మాట్లాడతాను. మిగతావి మొత్తం 3 ఉన్నాయి, ఈకి, టీకి, ఎఫ్కి. ఈ అంటే ఎక్స్ప్రెషన్ కాబట్టి ఎక్స్ప్రెషన్, దీనికి కాలన్ పెట్టాలి, ఎక్స్ప్రెషన్ కాలన్. ఏముంది అక్కడ, ఎక్స్ప్రెషన్ ప్లస్ కాబట్టి సింగిల్ కోట్స్ టర్మ్, లేదా ఇంకొకటి టర్మ్, అంటే 2 ఉన్నాయి, ఇది బాడీ 1, ఇది బాడీ 2. సో బాడీ 2 అంటే పైప్ సింబల్ పెట్టి టర్మ్. తర్వాత దీనికి మొత్తం అయిపోతే సెమీ కాలన్. ఇక్కడ దీనికి సిమాంటిక్ యాక్షన్ అనేది రాయాలి. ఆ యాక్షన్ ఏం రాస్తామో జాగ్రత్తగా చూడండి. యాక్షన్ ఏంటి అంటే ఇది ఆ ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ యొక్క వాల్యూ ఎల్హెచ్ఎస్లో స్టోర్ చేసేటప్పుడు ఈ యొక్క వాల్యూ అంటే డాలర్. ఈ అంటే డాలర్. ఇదేమో ఆర్హెచ్ఎస్లో ఫస్ట్దేమో $1, సెకండ్దేమో $2, థర్డ్దేమో $3, అలా 1 by 1. అంటే దీని ప్రకారం ఏమైందో చూడండి, ఎక్స్ప్రెషన్ టెన్స్ టు ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్ అంటే యాక్షన్ ఏముందో చూడండి, $, అంటే దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ అంటే దీని వాల్యూ ఎలా వస్తుంది, $1 అంటే ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్ అంటే ఏంటిది ఇది $1 ప్లస్ లాగే రాశాను. ఈ టీ అంటే ఏమో $3, అంతేగా ఇది $1, ఇదేమో $2, ఇది $3. సో $1 యాజ్ ఇట్ ఈజ్గా రాశాను, $2 రాయకుండా ఏం రాస్తున్నాను, ప్లస్ సింబల్ రాశాను, తర్వాత $3. అంటే ఓన్లీ నాన్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మనకు వచ్చేది డిజిట్స్ కాబట్టి అవి యాడ్ చేయాలి కాబట్టి ప్లస్ ఆపరేటర్గానే ఉంచాం, సెమీ కాలన్. అలానే అప్పుడు దాని ప్రకారం దీనికి ఎలా రాస్తాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. టర్మ్ డిటర్మైన్స్ టర్మ్ స్టార్ ఫ్యాక్టర్ ఆర్ ఫ్యాక్టర్, అంటే దీనికి బాడీ 1, బాడీ 2. అప్పుడు టర్మ్ అంటే ఏమైంది చూడండి, టర్మ్ కాలన్ టర్మ్ స్టార్ ఫ్యాక్టర్, టర్మ్ కాలన్ టర్మ్ స్టార్ ఫ్యాక్టర్. స్టార్ అనేది నీకు సింగిల్ కోట్స్లో పెట్టాను. దీని సిమాంటిక్ యాక్షన్ ఏమైంది అంటే $, ఈజ్ ఈక్వల్ టు ఇది $1 స్టార్ $3, సెమీ కాలన్. ఇంకోటి ఏమో టర్మ్ అంటే ఫ్యాక్టర్. ఫైనల్కి ఇది అయిపోయింది కాబట్టి సెమీ కాలన్. ఇక్కడ కూడా ఫస్ట్ది అయిపోయింది కాబట్టి సెమీ కాలన్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ బ్రాకెట్స్, ఇవి బ్రాకెట్స్ కాబట్టి వీటికి సింగిల్ కోట్స్ పెట్టాలి. సో సింగిల్ కోట్స్ పెట్టాను, సింగిల్ కోట్స్, ఇది ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఏం చేస్తున్నావు, దీని వాల్యూ దీనికి అసైన్ చేస్తున్నావు. అంటే ఇది $1, ఇది $2గా అయ్యేది, ఇది $3. అంటే $1, $2 ఒక వాల్యూ $1 స్టోర్ చేస్తాం, అదేనా రాసింది. తర్వాత ఫ్యాక్టర్ అంటే ఇంకోటి డిజిట్ రావచ్చు, పైప్ సింబల్ పెట్టి డిజిట్. ఫస్ట్ బాడీకి అయితే ఏమో కాలన్ పెడతాం, రిమైనింగ్ బాడీస్ అన్నిటికీ కూడా పైప్ సింబల్ పెడతాం. దీనికి అన్నీ అయిపోతే సెమీ కాలన్. ఇప్పుడు ఫైనల్గా నువ్వు ఏం చేస్తావు, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు, అవునా. అంటే ఇప్పుడు సపోజ్ 2 + 3 4 అని ఇచ్చావు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నువ్వు ఎంటర్ కొట్టగానే న్యూ లైన్కైనా వెళ్ళేది, అదే ఇక్కడ రాసింది ఫస్ట్ స్టేట్మెంట్. అంటే ఈ ప్రొడక్షన్స్కి అన్నిటికంటే ముందే ఏం రాశాను చూడండి, లైన్ కాలన్ ఎక్స్ప్రెషన్ అంటే ఇది, అంటే నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్ స్పేస్ సింగిల్ కోట్స్లో /n. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి నువ్వు ఎంటర్ కొడితే అవుట్పుట్ ఏం ప్రింట్ అయ్యింది, %d, $1. అంటే $1 యొక్క వాల్యూ ఎంత అయితే వచ్చిందో అది నీకు ప్రింట్ అయింది. ఇవి ట్రాన్స్లేషన్ రూల్స్. నెక్స్ట్ ఏం రాయాలి అంటే ఇంకో సెక్షన్ ఏంటిది, ఆక్సిలరీ ఫంక్షన్స్ ఆర్ సి సబ్ రొటీన్స్. సో సికి సంబంధించిన కొన్ని రొటీన్స్ మనం రాయాలి. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే లెక్సికల్ అనలైజర్లో నువ్వు క్యారెక్టర్ బై క్యారెక్టర్ స్కాన్ చేసుకుంటా
నువ్వు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, ఒక లెక్సిమ్ నుంచి టోకెన్ కింద కన్వర్ట్ అవ్వాలిగా. అందుకని చెప్పి ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ రాశాను, YYLEX. YYLEX అనేది లెక్సికల్ అనలైజర్లో ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ థీమ్ ఏంటంటే నీ ప్రోగ్రామ్ని క్యారెక్టర్ బై క్యారెక్టర్ స్కాన్ చేసుకుంటా వెళ్తుంది. అంటే ఫస్ట్ 2 క్యారెక్టర్, నెక్స్ట్ ది ప్లస్. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని నువ్వు ఇది మొత్తం కూడా క్యారెక్టర్ కిందే తీసుకుంటుంది. చూడండి ఇక్కడ ఇంటూ స్పేస్ సి ఈక్వల్ టు గెట్ క్యార్ అన్నాం. సి ఈక్వల్ టు గెట్ క్యార్. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 + 3 * 4 ఉంది, 2 అనేది ఉంది. గెట్ ఏ క్యారెక్టర్ అంటే సి యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 2 అని వచ్చింది. అంటే సి యొక్క వాల్యూ 2. కానీ గెట్ ఏ క్యార్ అంటే క్యారెక్టర్ కానీ రిట్రీవ్ అయితే 2 యొక్క వాల్యూ 2 అని తీసుకోదు, దాని యొక్క యాస్కీ వాల్యూ తీసుకుంటుంది. అంటే 0కి యాస్కీ వాల్యూ వచ్చేసి 48, 1కి యాస్కీ వాల్యూ 49, 2కి యాస్కీ వాల్యూ 50. అంటే నీకు సి గెట్ క్యార్ అంటే ఈ 2 అనేది 2గా రాదు, ఈ 2 అనేది ఎలా వస్తుంది అంటే 50 కింద వస్తుంది. సి ఈక్వల్ గెట్ క్యార్ అయితే ఇఫ్ ఈజ్ డిజిట్ ఆఫ్ సి, సి అనేది డిజిటేనా? డిజిట్ అయితే ఏం చేయాలి? ఇది డిజిట్. గెట్ ఏ క్యారెక్టర్ ప్రకారం ఏమో అది 50 కింద తీసుకుంటుంది, కానీ నీకు ఎలా రావాలి, అది 2 కిందే రావాలి. నీకు వచ్చింది డిజిట్ కాబట్టి, నీకు వచ్చింది డిజిట్ అయితే నీకు YY యొక్క వాల్యూ ఎంత రావాలి, 2 అనే రావాలి, కానీ 50 రాకూడదు. కానీ కంపేర్ ప్రకారం ఏమో గెట్ క్యార్ అంటే దీని యొక్క యాస్కీ వాల్యూ తీసుకుంటుంది, కానీ ఆ యాస్కీ వాల్యూకి నీకు 2 కిందే రావాలి. అంటే ఈ 50లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే నీకు 2 వస్తుంది? 48ఏనా? 50లోంచి 48 సబ్ట్రాక్ట్ చేస్తే నీకు 2 వస్తుంది. 48 యొక్క క్యారెక్టర్ ఏంటి? 0. అందుకని ఏం చేశాను చూడండి, సి యొక్క వాల్యూ వచ్చేసి 50 మైనస్ సింగిల్ కోట్స్లో 0 రాశాను. సింగిల్ కోట్స్లో 0 అంటే ఎంత? 48. అంటే 50 మైనస్ 48 2. అంటే YY యొక్క వాల్యూ 2. రిటర్న్ డిజిట్. అది డిజిట్ అయితే ఆ డిజిట్ లాగే రిటర్న్ అవ్వాలి, అంటే 2 లాగే రిటర్న్ అవ్వాలనే దానికోసం ఇది. ఒకవేళ నీకు వచ్చింది డిజిట్ కాకుండా ఏదైనా క్యారెక్టర్ అనుకోండి, ఏ లాగా ఉండాలంటే డైరెక్ట్గా క్యారెక్టర్ రిటర్న్ అయింది. ఆ ఒక్క పాయింట్ ఇక్కడ రాసాను. సో YYLEXలో నీకు క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నీకు వచ్చే క్యారెక్టర్ అనేది క్యారెక్టర్ అయితే ఈ సి ఈజ్ ఎ గెట్ క్యార్. ఒకవేళ అది ఈజ్ డిజిట్ కాదు కాబట్టి రిటర్న్ సి, ఆ క్యారెక్టర్ ఏముంది అదే వస్తుంది. ఏ ఉంటే ఏనే వస్తుంది. ఒకవేళ 2 ఉంది అనుకోండి, గెట్ ఏ క్యార్లో సి యొక్క వాల్యూ 2 వచ్చింది. ఆ 2 అనేది క్యార్ కాదు, అది డిజిట్ కాబట్టి ఆ డిజిట్ లాగే రావాలి, అంటే 2 లాగే రావాలి. కానీ 2 లాగా రావాలి అంటే ఇది క్యారెక్టర్ కింద తీసుకుంది కాబట్టి 2 యొక్క వాల్యూ అనేది 50కి ఉంటుంది. ఆ 50 2 కింద మారాలి అంటే దాంట్లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 50 వస్తుంది? 48. ఇదేమో ప్రీ డిఫైన్ ఫంక్షన్. అంటే లెక్సికల్ అనలైజర్ అనేది క్యారెక్టర్ బై క్యారెక్టర్ స్కాన్ చేసి చేస్తుంది. సో ఈ విధంగా మనం కోడ్ రాయాలి. ఇది డిక్లరేషన్ పార్ట్, ఇది ట్రాన్స్లేషన్ రూల్స్, ఇది సి రొటీన్.